తుఫాను కారణంగా విజయవాడలో వరద నీరు పోటెత్తడంతో నగరంలో పలు కాలనీలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత ప్రకృతి ఆశ్రమం మంతెన సత్యనారాయణ ఆశ్రమం కూడా వరద నీరులో చేరి ఆశ్రయం ప్రాంగణంలో నీరు వచ్చాయి. ఆశ్రయం సమీపంలో గేటు వద్ద వరద నీరు లీక్ అవడంతో నీరు లోపలికి రావడంతో ఆశ్రమంలోని రోగులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు ఆశ్రమం సిబ్బంది వారిని తాళ్ల సహాయంతో భవనం నుంచి కిందకి దింపారు. వరద నీరు లీక్ కాకుండా అధికారులు కంకర, షీల్డ్, జేసీబీ సహాయంతో లీకును పూడ్చేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పలుమార్లు ఆ లీకులు వరద నీరు లీకు రావడంతో అధికారులు ఆశ్రమ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మొత్తం మీద వరదలో మంతెన సత్యనారాయణ ఆశ్రమం చిక్కుకోవడంతో ఆసుపత్రిలో రోగులు భయాందోళనకు గురవడం జరిగింది. అక్రమ కట్టడం కావడంతో గతంలో పలుమార్లు ఈ యొక్క ఆశ్రమంపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ వరద కారణంగా ఆ యొక్క ఆశ్రమం మరింత చర్చనీయాంశం. Jangan